యుద్ధం 19వ రోజు కూడా భీకరంగా సాగుతోంది. ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. హోర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపాలన్న అమెరికా విజ్ఞప్తికి మిత్ర దేశాలు మద్దతివ్వకపోవడంతో ఆ ప్రాంతంలో B-2 బాంబర్లు రంగంలోకి దిగాయి. 5,000 బరువున్న బంకర్ బస్టర్లు హోర్ముజ్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు తీవ్రంగా యత్నిస్తోన్న అమెరికా ఆ ప్రాంతంలో భారీ దాడులు చేసింది. శక్తివంతమైన B-2 బాంబర్లతో 5,000 పౌండ్ల భారీ బంకర్ బస్టర్ బాంబులను ఆ ప్రాంతంలో ప్రయోగించింది. హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై ఆ వినాశకరమైన బాంబులను ప్రయోగించినట్లు సెంట్రస్ కమాండ్ తెలిపింది. ఈ స్థావరాల్లోని ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలో అంతర్జాతీయ నౌకా రవాణాకు ముప్పును కలిగిస్తున్నట్లు వివరించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ తమ టార్గెట్ అని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మొజ్దాబా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా ఆయన్ను వదిలిపెట్టబోమని IDF ప్రకటించింది. ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే పాస్ ఓవర్ పండుగ సమయంలో కూడా ఈ సైనిక చర్యలు కొనసాగుతాయని, ఇజ్రాయెల్కు ముప్పుగా పరిణమించే ప్రతి ఒక్కరిని ఏరివేస్తామని పేర్కొంది. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై IDF దాడులను తీవ్రతరం చేసింది. రాజధానిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గత కొన్ని గంటల్లో చేసిన దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. బచౌరాలో ఓ భారీ భవనం IDF దాడుల్లో చూస్తూ ఉండగానే కుప్పకూలింది. నగరంలో ఎక్కడ చూసినా దట్టమైన పొగ వ్యాపించింది. سامع كويس.